హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోవర్ధన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ప్రకారం అయితే థర్స్డే అయితే బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేసింది. ఈరోజు బయింగ్ సైడ్ అయితే ఆపర్చునిటీ అయితే లేదు. ఈరోజు నార్మల్ ఎక్స్పైర్ అయితే జరిగింది. మార్కెట్ అయితే హై గ్యాప్ అప్ కాలేదు, హై గ్యాప్ డౌన్ కాలేదు, నార్మల్ ఎక్స్పైర్ అయితే జరిగింది. అంటే ఓపెనింగ్ ఎక్కడ అయిందో క్లోజింగ్ కూడా నియర్ బై అయితే కావడం అయితే జరిగింది. ఆప్షన్ సెల్లర్స్కి అయితే మంచి ప్రాఫిట్ వచ్చింది. ఈరోజు మన ఆప్షన్ సెల్లింగ్లో దాదాపు 8,000 వరకు అయితే ప్రాఫిట్ వచ్చింది. దాదాపు అవుట్ ఆఫ్ ద మనీ వాల్యూ సిఈపి అయితే 0 కావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు చార్ట్లో అయితే చూద్దాం మార్కెట్ ఏ విధంగా ఉంది. ఈరోజు దాదాపు రేంజ్ బాండ్ అయితే ఉంది. చార్ట్లో చూద్దాం. ఇక్కడైతే చూడొచ్చు, ముందుగా నిఫ్టీ అయితే పెట్టా. నిఫ్టీ గ్యాప్ అప్ అయింది. ఈ విధంగా ట్రెండ్ లైన్ అయితే క్లోజ్ అయింది. ఫస్ట్ 15 నిమిషాల్లో అయితే ఈ విధంగా క్లోజింగ్ అయింది. రిస్క్ రివార్డ్ అయితే లేదు. ఇక్కడైతే చూడవచ్చు, ఇది ఒక రెసిస్టెన్స్. తర్వాత వచ్చేసి ప్రీవియస్గా ఇక్కడ ఇది ఒక రెసిస్టెన్స్గా ఉంది. ఇక్కడ రెడ్ లైన్ ఉందిగా, ఇది ఒక రెసిస్టెన్స్గా ఉంది. మార్కెట్ అయితే ఫాల్ రావడం అయితే జరిగింది. ఇక్కడ ఈ స్వింగ్ కూడా ఒక రెసిస్టెన్స్గా, ప్రీవియస్గా మార్కెట్ అయితే రెసిస్టెన్స్గా తీసుకోవడం అయితే జరిగింది. మళ్ళీ తర్వాత ఈ ట్రెండ్ లైన్ అయితే మార్నింగ్ ఈ విధంగా అడ్జస్ట్ చేయాలి. చేసిన తర్వాత ఎప్పుడు కూడా ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ అయితే చేయాలి. అంతవరకు మార్కెట్ అయితే ఎక్కడ బయింగ్ సైడ్ అయితే ఆపర్చునిటీ అయితే లేదు. ఇక్కడైతే చూడవచ్చు, ట్రెండ్ లైన్స్ అయితే అసలుకే క్లోజ్ కాలే. ఆల్మోస్ట్ ఇక్కడ క్లోజ్ అయింది. ఈ విధంగా మనం ట్రెండ్ లైన్ వేస్తే ఆల్మోస్ట్ ఇక్కడ క్లోజ్ అయింది. లేదంటే ఇక్కడ తీసుకోవచ్చు. దిస్ ఈజ్ ద గుడ్ అనుకోవచ్చు. లేదు ఇంకా బాగుంటే దిస్ ఈజ్ ద రైట్ వే. మనకైతే బయింగ్ సైడ్ అయితే ఆపర్చునిటీ అయితే రాలేదు. ఇది నార్మల్ ఎక్స్పైర్ అయితే జరిగింది. దాదాపు 100 పాయింట్స్ అయితే జరిగింది. నిఫ్టీ అయితే చూద్దాం. ఈ రేంజ్ అయితే చాలా చాలా స్ట్రాంగ్ లెవెల్. ఇక్కడైతే చూడవచ్చు 17,770. ఇందుకు ప్రీవియస్గా ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్గా తీసుకుని వెళ్ళినది. మార్కెట్ అయితే ఇక్కడైతే ఉండడం అయితే జరిగింది. ఈ రేంజ్ని అయితే బ్రేక్ చేయనంత వరకు కూడా అంత నెగిటివ్ కాదు. డైలీలో చూపిస్తాం మార్కెట్ ఎంత స్ట్రాంగ్ సపోర్ట్ అనేది మీకు డైలీలో పెట్టా. ఇక్కడైతే చూడవచ్చు, ప్రీవియస్గా ఒక స్వింగ్ అయితే ఒక సపోర్ట్ లెవెల్గా యాక్ట్ చేసింది. ఇక్కడ మార్కెట్ వెళ్ళి ఈ విధంగా ఒక సపోర్ట్ కాదు, ఇది ఒక సపోర్ట్ లెవెల్, మంచి స్ట్రాంగ్ సపోర్ట్. ఈ లెవెల్ బ్రేక్ చేయనంత వరకు కూడా అంత నెగిటివ్ అయితే చూసే అవకాశం అయితే లేదు. ఓకేనా. తర్వాత 15 నిమిషాల్లోకి వచ్చేస్తున్నాం. మొత్తం ఆల్ రిమూవ్ చేస్తున్నాం. ఇక్కడ లోయర్స్ నుంచి ట్రెండ్ లైన్ పెట్టడానికి అయితే అంత రిస్క్ వాడైతే లేదు. పైనుంచి ట్రెండ్ లైన్ అయితే చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా పైనుంచి వేసిన ట్రెండ్ లైన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడైతే ఆల్ రిమూవ్ చేసేస్తున్నాం. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చెక్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ అయితే మనం బ్యాంక్ నిఫ్టీ ఇక్కడైతే చూడవచ్చు, ప్రీవియస్గా 42,350 మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ తీసుకుంది. నిన్న రెసిస్టెన్స్ తీసుకుంది, ఈరోజు కూడా రెసిస్టెన్స్ అయితే తీసుకుంది. అందుకే ఈరోజు మార్కెట్ అయితే వెళ్ళలేదు. బ్రేక్ అయితే చేయాలి. బ్రేక్అవుట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇట్లా ఈ విధంగా ఒక క్యాండిల్ సైజ్ వచ్చేసి ఒక 150 పాయింట్స్ అయితే ఉండాలి మినిమం రేంజ్. బ్రేక్అవుట్ అనేది రెసిస్టెన్స్కి సపోర్ట్కి రెండింటికి మధ్యలో అయితే ఉండాలి బ్రేక్అవుట్. ఓకేనా. దీన్ని రిమూవ్ చేసి ఈ ట్రెండ్ లైన్ పైన ట్రెండ్ అయితే బ్రేక్ చేయలేదు లాస్ట్ వరకు. మార్నింగ్ ఈ విధంగా క్లోజ్ అయింది. ఇక్కడైతే అంత రిస్క్ రివార్డ్ అయితే లేదు. ఈ విధంగా అడ్జస్ట్ చేసేసాం. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ 42,000 రౌండ్ ఫిగర్ అయితే సపోర్టు. ప్రజెంట్ అయితే హైయర్ హై వేసుకుంటూ నేను మార్నింగ్ సపోర్ట్ తీసుకునింది, మళ్ళీ అయితే సపోర్ట్ తీసుకునింది. 41,800 చాలా ఇంపార్టెంట్ లెవెల్. మనైతే మార్నింగ్ అయితే ఆప్షన్ సెల్లింగ్ వచ్చేసి 42,400, 42,300, 42,200 రేంజ్ని అయితే ప్లాన్ చేసాం. ఆల్ రిమూవ్ చేస్తున్నా ప్రజెంట్ దీన్ని. డైలీలోకి వచ్చేసి ఇక్కడైతే చూడవచ్చు, ప్రీవియస్గా మార్కెట్ అయితే ఈ లెవెల్ ఉందిగా, ఈ 41,800 చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ చేసి బ్రేక్ చేసింది కాబట్టి ఇది ఒక మంచి బ్రేక్అవుట్ కాబట్టి మంచి సపోర్ట్గా తీసుకోవచ్చు మనం. లేదు అంటే ఈ లెవెల్ ఉందిగా, ఈ 41,500 to 43,000 రేంజ్ని అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఆప్షన్ ఇండియా విక్స్ చెక్ చేద్దాం. ఇండియా విక్స్ అయితే చూడవచ్చు, మల్టిపుల్ టైమ్స్ అయితే ట్రెండ్ లైన్స్ అయితే బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వాల్టాలిటీ అయితే క్రియేట్ చేసింది. వాల్ రిమూవ్ చేస్తున్నాం. ఇక్కడైతే చూడవచ్చు, మంచి ప్రీమియం డీకే జరిగింది ఈరోజు. వి షేప్ రికవరీ. వాల్టాలిటీలో విక్స్ పడినా ప్రాఫిట్ వస్తుంది, విక్స్ పెరిగినా ప్రాఫిట్ వస్తుంది. విక్స్ అనేది జస్ట్ ఆప్షన్ సెల్లర్స్కి అయితే ఇది ఒక మంచి ఉపయోగం.
డైలీ ప్యాన్స్ చెక్ చేద్దాం. ఈరోజు డైలీ ప్యాన్స్ చూపిస్తాం మీకు. డైలీ ప్యాన్స్ నిఫ్టీ వచ్చేసి 100 నుంచి 150 పాయింట్స్ అయితే థర్స్డే అయితే ప్లాన్ చేస్తాం. ఇక్కడైతే చూడవచ్చు బ్యాంక్ నిఫ్టీ 400 to 600 పాయింట్స్. నిఫ్టీ అయితే 100 నుంచి 150 పాయింట్స్ అయితే ఎక్కువగా ఉంది. 100 నుంచి 150 పాయింట్స్. ఆప్షన్ సెల్లింగ్లో వచ్చేసి ఆప్షన్ సెల్లింగ్లో వచ్చేసి 400 to 600 పాయింట్స్. ఫిబ్రవరి మంత్ 400 to 600 పాయింట్స్. 500 నుంచి 700 పాయింట్స్. ఇక్కడ చూడవచ్చు థర్స్డే వచ్చేసి 500 నుంచి 700 పాయింట్స్. ఈరోజు మనకి 8,000 అయితే ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా. ఇప్పుడైతే అప్స్ట్రా వెబ్సైట్లో చూద్దాం. మీకు దిస్ ఈజ్ అప్స్ట్రా వెబ్సైట్. ఇప్పుడు చూస్తున్నాక ఆల్మోస్ట్ 12,000 చూస్తుంది. మనకి 8,000 అయితే ప్రాఫిట్ వచ్చింది. ఈరోజు ఇవన్నీ అవుట్ ఆఫ్ ద మనీ కావడం వల్ల ఇవన్నీ జీరో అయినాయి. చూడవచ్చు ఇవి 42,400, 42,300, 42,200 సిఈపి మొత్తం అవుట్ ఆఫ్ ద మనీ అన్నీ జీరో కావడంతో జరిగింది. ఓన్లీ ఇది 42,200 250 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి 68 పాయింట్స్ మాత్రమే ఉంది. ఇది 42,400 పిఈ కాబట్టి ఇది 100 పాయింట్స్ అయితే ప్రాఫిట్లో ఉంది. మిగతావన్నీ ఆల్మోస్ట్ అయితే జీరో కావడం అయితే జరిగింది. ఓకేనా. ఇప్పుడైతే మనం ఫ్రైడే అనాలిసిస్ అయితే చేద్దాం. ముందుగా ఇక్కడైతే బ్యాంక్ నిఫ్టీలో అన్ని ఆల్ రిమూవ్ చేసేస్తున్నా. నిఫ్టీ అయితే పెట్టా. ఇదైతే ఒక డౌన్ ట్రెండ్ తర్వాత మార్కెట్ అయితే హైయర్ హై వేసుకుంటూ ఈ విధంగా వెళ్ళాలి. దిస్ ఇస్ అప్ ట్రెండ్ కింద తీసుకోవచ్చు. ప్రజెంట్ ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ వేయాలి. ఈ ట్రెండ్ బ్రేక్ చేయనంత వరకు నెగిటివ్ అయితే చూడము. తర్వాత ఈ హై బ్రేక్ చేయనంత వరకు కూడా అప్ ట్రెండ్ కింద అయితే కన్సిడర్ అయితే చేయము. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ 17,900. తర్వాత వచ్చేసి 15 నిమిషాల్లోకి వస్తున్నాం. ఇక్కడ పైనుంచి ట్రెండ్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్. తర్వాత ఇక్కడ సపోర్ట్ లెవెల్ అయితే చాలా ఇంపార్టెంట్ లెవెల్. దిస్ ఈజ్ ద సపోర్ట్. తర్వాత వచ్చేసి నెక్స్ట్ 17,400 తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈరోజు 17,700. తర్వాత వచ్చేసి 17,800, 826. ఇక్కడైతే గ్రీన్ కలర్ అయితే వేస్తున్నాం. కింద నుంచి కూడా ఒక ట్రెండ్ లైన్ అయితే వేయాలి. ఈ విధంగా ఒక ట్రెండ్ లైన్ వేసి ఈ ట్రెండ్ బ్రేక్ చేయనంత వరకు కూడా అంత నెగిటివ్ అయితే చూడము. ఇప్పుడైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే డ్రా చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ అయితే చూడవచ్చు ఒక ఫ్లాగ్ రూపంలో ఫైట్ చేస్తూ ఉంది. వీక్లీలో చూస్తే ఆల్మోస్ట్ అయితే రేంజ్ బౌండ్లు అయితే ఉంది. మంచి బ్యాంక్ నిఫ్టీ అయితే మంచి రికవరీ అయితే ఉంది. ఆల్మోస్ట్ అయితే ఒక 50% అయితే రికవరీ అయింది. 100% 50% అయితే రికవరీ అయింది. ఇంకొక 35% అయితే రికవరీ అయితే కావాలి. తర్వాత వచ్చేసి ఇప్పుడు డైలీలోకి వచ్చాం. డైలీలో అయితే చూడవచ్చు ఆల్మోస్ట్ అయితే ఇంకో 2 days బ్రేక్అవుట్ ఇచ్చిందంటే హైక్ అయితే వెళ్ళిపోతుంది. 42,400 ప్రజెంట్ 42,500 దగ్గర అయితే ఉంది. తర్వాత వచ్చేసి ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ 42,700. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి సపోర్ట్ లెవెల్ వచ్చేసి 41,800 సపోర్ట్ లెవెల్. ఈరోజు వచ్చేసి ప్రతిసారి లో అయితే హైయర్ హై వేసుకుంటూ వెళ్ళింది. రౌండ్ ఫిగర్ అయితే 42,000 చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఇక్కడైతే లోయర్ సైడ్ నుంచి ఈ విధంగా మనం ట్రెండ్ లైన్ అయితే వేయచ్చు. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్. ఈ విధంగా ట్రెండ్ లైన్ అయితే అడ్జస్ట్ అయితే చేయాలి. ఖచ్చితంగా అడ్జస్ట్ చేయాలి. ట్రెండ్ లైన్ కన్ఫర్మేషన్ విక్ టు విక్ అయితే పెట్టాలి. ఓకేనా. కంపల్సరీగా విక్ టు విక్ అయితే పెట్టాలి. చాలా నీట్గా జాగ్రత్తగా వేసుకోవాలి. తర్వాత 15 నిమిషాల్లో అప్ సైడ్ నుంచి ఈ విధంగా ట్రెండ్ లైన్ వేయాలి. ఓకేనా. ప్రెసెంట్ అయితే చూడవచ్చు ప్రీవియస్గా ఇక్కడ ఒక లో చేసింది 41,800 స్ట్రాంగ్గా తీసుకుంది. ఇక్కడ 42,000 స్ట్రాంగ్గా తీసుకుంది. ఇక్కడైతే చూడవచ్చు 42,100. ప్రతిసారి లోయర్లో హైయర్ హై వేసుకుంటూ ఒక
ఫ్లాగ్ రూపంలో అయితే ఉంది. ఈ రేంజ్ నుంచి అయితే బ్రేక్ చేయాలి. ఇక్కడ ఈ 41,350 అయితే చాలా ఇంపార్టెంట్ లెవెల్. ప్రెజెంట్ ఇక్కడ 41,350 అయితే ఎగ్జామ్ చాలా స్ట్రాంగ్ లెవెల్. ఓకేనా, రౌండ్ ఫిగర్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఇది తీసుకుంటున్నా, దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇది 42,700 చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఫ్రైడే డైలీ ప్లాన్స్ అయితే చెక్ చేద్దాం. మనమైతే బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడైతే ఫ్రైడే అయితే చూడవచ్చు. నిఫ్టీ వచ్చేసి 100 నుంచి 200 పాయింట్స్ అయితే ఉంది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 500 to 800 పాయింట్స్, 500 నుంచి 800 పాయింట్స్ అయితే ఉంది. ఇక్కడైతే చూడవచ్చు ఫ్రైడే అయితే మన హాలిడే అయితే ఉంది. ప్రజెంట్ అయితే ఇంకా రాలేదు మార్చ్లో. ఇక్కడైతే చూడవచ్చు ప్రీవియస్గా ఫ్రైడే వచ్చేసి 500 నుంచి 800 పాయింట్స్, ఫిబ్రవరి మంత్ 400 to 600 పాయింట్స్, 400 to 600 పాయింట్స్. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ లైవ్లో అయితే కలుద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఓవరాల్గా మనమైతే బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాం. ఓవరాల్గా ఒక ఫ్లాగ్ రూపంలో రేంజ్ బౌండ్ అయితే ఎక్కువడం అయితే జరుగుతుంది. 41,800 అయితే చాలా స్ట్రాంగ్ లెవెల్. ఆ లెవెల్ బ్రేక్ చేస్తే 40,500 చాలా ఇంపార్టెంట్ లెవెల్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అనౌన్స్ చేసాం. రేపు మండే అయితే 500 నుంచి 800 పాయింట్స్. నేనైతే బయింగ్ సైడ్ ప్లాన్ చేస్తున్నా. రిస్క్ రివార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు రిస్క్ రివార్డ్ ఉండడం వల్ల ఈరోజు ఆప్షన్ బయింగ్ సైడ్ అయితే ఆపర్చునిటీ అయితే దొరకలేరు. ఈరోజు ఆప్షన్ సెల్లింగ్లో దాపు 10,000 అయితే ప్రాఫిట్ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. జై హింద్, జై భారత్.